విన్న మాటలు నెవరు వేయండి. దేవుని సేవకులారా, దేవుని జనమా, ఈ సేవ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని అనేక ప్రాంతాలు తీసుకెళ్లి అద్భుతాలు మీ ద్వారా చేయించి దేవుని చిత్త మాత్రమే మీరు నెరవేర్చబడినట్లుగా మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. మీ పరిచర్య వర్ధిల్లినట్లుగా, మీ సేవ విస్తరించినట్లుగా, సంఘాలు వర్ధిల్లినట్లుగా, కుటుంబం వర్ధిల్లినట్లుగా, పరిచర్య వర్ధిల్లినట్లుగా ప్రభుకి అప్పగించుకోండి. దేవుడు ఈ పరిచర్యలో మిమ్మల్ని ప్రాణార్పణకు పొయ్యబడినట్లుగా, దేవుని చిత్త మాత్రం నెరవేర్చబడినట్లుగా, ఒక పరిచారకుడిగా ఉన్న వ్యక్తిని, విశ్వాసిగా ఉన్న వ్యక్తిని, పరిచారకుడిగా ఉన్న వ్యక్తిని సేవ చేయడానికి ఏర్పరచుకొని సేవ చేసి పిలుపు ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. పౌలుని దేవుడు ఏమి పని అప్పగించాడు, ఆ పనికి పౌలు తనను అప్పగించుకున్నాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం మీద గ్రహించి, తండ్రి నీవు నాకు అప్పగించబడిన పనిని పరిపూర్ణంగా భూమి మీద నేను నెరవేర్చి నేను మహిమపరిచితిని. ఈరోజు భూమి మీద దేవుడు అప్పగించబడిన పనిలో పరిపూర్ణంగా మన దేవుడికి అప్పగించుకొని పని చేస్తూ ఉన్నామా? ఈ పాడేరు పరిసర ప్రాంత సేవకులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. ఈ పాడేరు పరిసర ప్రాంత సేవా పరిచర్యలో కుటుంబంతో మీరు సేవలో ఉంటూ కుటుంబ పరిచర్యలో కొనసాగుతూ దేవుడి పరిచర్యలో కొనసాగునట్లుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మీకు ఏ పనినైతే అప్పగించాడో ఆ పనులు సంపూర్ణంగా మీరు వాడబడినట్లుగా ప్రభుకి అప్పగించుకోండి. ప్రభుని అడగండి. ఈ మారుమూల ప్రాంతాలలో గొప్ప గొప్ప సంఘాలు, గొప్ప గొప్ప విశ్వాసుల అవసరాల ఒక్క ఆత్మ బాప్తిసం పొంది ప్రభు రాకడ సిద్ధపడితే పలానా సేవకుడు, పలానా సేవకురాల ద్వారా నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పేసి ప్రభు దగ్గర సాక్షి చెప్తారండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దయగలిగిన తండ్రి, తోడుగా మాట్లాడి నడిపించినందుకే వందనాలు. వినిన మాటలు మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. అక్కడ సిద్ధపరుస్తుంది వందనాలు చెల్లిస్తూ, యోగ్యత లేని అర్హత లేని నన్ను కనికరించి యోగ్యుడిగా మార్చి నీ సన్నిధిలో నిలబెట్టి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చేందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.